ఈ వస్త్ర వ్యాపార రంగంలో కూడా రావాలన్నది నాకన్నా మాధురికి ఉన్న ఇంట్రెస్ట్. తనేంటంటే ఫ్యాషన్, ఫ్యాషన్ పట్ల ఎక్కువ ప్యాషన్ ఉంది ఆమెకి. చాలా నాలెడ్జ్ ఉంది వీటి పైన. నాకైతే జీరో నాలెడ్జ్, నాకు తెలియదు. శారీస్ పైన, డిజైన్స్ పైన బాగా ఇంట్రెస్ట్ ఉంటాం. అది మీరు ప్రోత్సహిస్తే నేను దాన్ని చేయగలుగుతానని చెప్పటం తను. సరే అని నిర్ణయం తీసుకొని, సో మార్కెట్లో అందరూ బిజినెస్ చేస్తారు. ఇదొక పెద్ద ప్రపంచం. ఈ ప్రపంచంలోకి మేము చాలా చిన్నోళ్ళం. దీనిలోకి ఎలా వెళ్ళాలి, ఎలా ఎదుర్కోవాలి, బిజినెస్ని ఎలా, ప్రజల్ని ఎలా నమ్మించాలి, అసలు మేము ఎవరు అన్నది ముందే తెలుసు. ఏ బిజినెస్ అయినా పెట్టేవాడు ఎవరో పెట్టిన తర్వాత తెలుస్తుంది. మేము పెట్టక ముందే మేము ఎవరో తెలుసు. సమ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి జనానికి. ఈయన పెట్టారు కదా, వీళ్ళు వచ్చారు కదా, అదే వీళ్ళు ఎలా చేస్తారు అన్నది. సో నేను కూడా వాళ్ళ కస్టమర్స్కి అనుగుణంగా ఆలోచిస్తూ మగ్గాల దగ్గరికి వెళ్ళాను డైరెక్ట్గా. బెనారస్ వెళ్ళాము, కలకత్తా వెళ్ళాము. ఒక 6 నెలల పాటు కారులోనే తిరిగింది. ఇతల బెంగళూరు వరకు కూడా మొత్తం అంతా తిరిగి ఆ మగ్గాల వద్దకు వెళ్ళి నేను వాళ్ళని పరిశీలిస్తే వాళ్ళకి తీవ్రమైనటువంటి నష్టమే వస్తుంది. కూలి కూడా గిట్టుబాటు కావట్లేదు. అలాగే అది 5-6 రెట్లకి తెచ్చి అమ్మే విధానం మార్కెట్లో, మళ్ళీ కస్టమర్కి నష్టం వస్తుంది. ఈ 2 నష్టాలని నేను అంచనా వేసి అక్కడ మనం న్యాయం చేద్దాం, గిట్టుబాటు ధర, సరైన ధర ఇద్దామని వాళ్ళ దగ్గర సేకరించి వీళ్ళకి కూడా, కస్టమర్కి కూడా రీజనబుల్ ప్రైస్ ఇద్దాం. మనం ప్రజల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి రిసెప్షన్ దగ్గరికి వచ్చి బిల్ పే చేసేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో సంతోషం నేను చూడాలి. బాధపడుతూ అయ్యో ఇది కొన్నాను, ఇంత డబ్బులు పే చేశాను అనే బాధ వాళ్ళు నాకు వద్దు. ఆ రకంగా డబ్బులు సంపాదించాల్సిన అవసరం, కర్మ మనకు లేదు.